ఆచి చికెన్ మసాలా. తెలుగు యూట్యూబర్ ప్రశ్న రావణ్ పై ఆంధ్రప్రదేశ్ పోలీసులు రాజద్రోహం కేసు నమోదు చేశారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ను దూషించారనే ఆరోపణలతో సమాజంలో విద్వేషాలు రెచ్చగొట్టారనే అంశాలపై ఈ కేసు నమోదైంది. జనసేన పార్టీ నేత రోడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్ గరికపాటి శివశంకర్ ఇచ్చిన ఫిర్యాదుతో కృష్ణా జిల్లా గన్నవరం పోలీస్ స్టేషన్లో రావణ్ పై ఈ సరికొత్త ఎఫ్ఐఆర్ నమోదైంది. యలమంచిలి కోర్టు రావణ్ కు బెయిల్ మంజూరు చేయగా ఆ వెంటనే గన్నవరం పోలీసులు హుటాహుటిన రావణ్ ను అదుపులోకి తీసుకుని స్టేషన్ కు తరలించారు. రావణ్ పై సాధారణ బిఎన్ఎస్ సెక్షన్లతో పాటు చట్ట విరుద్ద కార్యకలాపాల నిరోధక చట్టం, యుఏపీఏ కింద దేశద్రోహి పూరిత తీవ్రవాద అనుకూల చర్యల ఆరోపణలపై కేసు పెట్టారు. ఉగ్రవాదులకు మానవ హక్కులు ఉండవా అంటూ రావణ్ చేసిన వీడియోపై ఈ కేసు నమోదు చేశారని తెలుస్తుంది. ఇదే అంశానికి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి నాగేశ్వరరావు అందిస్తారు. నాగేశ్వరరావు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జోసెఫ్ అలియాస్ రావణ్ అనే వ్యక్తి పరిస్థితి ఆ గందరగోళంగా ఇప్పుడు ఎక్కడ ఏ ఊరు ఏ స్టేషన్ లో ఏ కోర్టులో ఉంటాడో కూడా తెలియని పరిస్థితి అయితే రావణ్ది అలియాస్ జోసెఫ్ అలియాస్ రావణ్ అని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా హిందూ దేవతలపై అలాగే పవన్ కళ్యాణ్ పై అలాగే ఎన్డీఏ కూటమిపై పెద్ద ఎత్తున విమర్శలు చేయటం, జాతి విద్వేషాలను మత విద్వేషాలను రెచ్చగొట్టే విధంగా మాట్లాడటం వెరసి శ్రావణ్ అలియాస్ జోసెఫ్ అలియాస్ శ్రావణ్ ను పోలీసులు అయితే ముప్పు తిప్పలు పెట్టి 3 చెరువు నీళ్లు దాపిస్తాడటంలో ఎటువంటి సందేహం లేదు. ముఖ్యంగా రావణ్ను మరికొద్ది సేపట్లో గన్నవరం పోలీస్ స్టేషన్ నుంచి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించే అవకాశాలు కనపడతా ఉన్నాయి. అక్కడ అతన్ని మెడికల్ చెకప్ చేసే పరిస్థితి ఉంది. అయితే ముఖ్యంగా ఒక రకంగా చెప్పుకోవాలంటే జోసెఫ్ పరిస్థితి ఎలాగా ఉంది అని అంటే అతన్ని గన్నవరం పోలీస్ స్టేషన్ కి తీసుకువస్తున్న సమయంలో, పోలీస్ స్టేషన్ నుంచి తీసుకువెళ్తున్న సమయంలో మొత్తంగా స్టేషన్ మొత్తాన్ని కూడా ఒక పోలీసుల వలయంలో ఉంచారు. 100 మంది పోలీసులు జోసెఫ్ అలియాస్ రావణ్ కి కాపలా కాస్తున్నారు అని అంటే ఆయన మీద జన సైనికులు గాని కొన్ని హిందూ సంఘాలకు సంబంధించిన వ్యక్తులు గాని పెద్ద ఎత్తున దాడి చేయడానికి సిద్ధపడ్డారని కూడా అర్థమవుతా ఉంది. ఏ పోలీస్ స్టేషన్ కి తీసుకెళ్లినా అక్కడ జోసెఫ్ మీద ఎగబడుతున్న పరిస్థితి అయితే నెలకొని ఉంది. ముఖ్యంగా జోసెఫ్ రావణ్ పై రాజద్రోహం కేసు నమోదు చేశారు గన్నవరం పోలీసులు. అయితే పోలీస్ స్టేషన్ కి తీసుకొచ్చే సమయంలో అక్కడి నుంచి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించే సమయంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భారీగా 100 మంది పోలీసులను అయితే మోహరించిన పరిస్థితి అయితే ఉంది. రావణ్ పై గన్నవరం పోలీస్ స్టేషన్ లో జనసేన నేత గరికపాటి శివశంకర్ ఫిర్యాదు చేశాడు. ఈ ఫిర్యాదుపై విచారించిన పోలీసులు జోసెఫ్ రావణ్ పై వివిధ సెక్షన్ల కింద కేసు అయితే నమోదు చేసిన పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతం జోసెఫ్ రావణ్ స్టేట్మెంట్ అయితే రికార్డు చేసుకుంటున్నారు పోలీసులు. మరికొద్ది సేపట్లో రిమాండ్ రిపోర్టు సిద్ధం చేయడానికి అధికారులు కసరత్తు ప్రారంభించినట్టు తెలుస్తా ఉంది. వైద్య పరీక్షల కోసం కూడా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించే పరిస్థితి ఉంది. అయితే ఈ రోజు సాయంత్రం లోపు మెజిస్ట్రేట్ ముందు హాజరుపరిచే అవకాశాలు ఉన్నాయి శ్రావణ్ జోసెఫ్ అలియాస్ రావణ్ ని. అయితే చట్ట విరుద్ధ కార్యక్రమాలు, దేశద్రోహ పూరిత చర్యలను రెచ్చగొట్టడం వంటి ఆరోపణలపై జోసెఫ్ పై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసిన పరిస్థితి అయితే ఉంది. అయితే గన్నవరం పోలీస్ స్టేషన్ లో రోడ్డు డెవలప్మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్ గరికపాటి శివశంకర్
ఇచ్చిన ఆ ఫిర్యాదుతో 147, 148, 152, 192, 197/1 డి అలాగే 353/1 బి అండ్ అలాగే 1339 యూజువల్ యాక్టివిటీ ప్రివెన్సీ యాక్ట్ 1967 ఉపా యాక్ట్ సెక్షన్ల కింద పలు సెక్షన్ల కింద ఆయన మీద కేసు నమోదు చేసిన పరిస్థితి అయితే ఉంది. దేశ సార్వభౌమాధికారానికి ఆయన భంగం కలిగించాడని, సమాజంలో విద్వేషాలు రెచ్చగొడుతున్నాడని, ఆ సమాజ సమగ్రతకు భంగం కలిగించేలాగా అతని వ్యాఖ్యలు చర్యలు ఉన్నాయని, చట్టవిరుద్ధమైన కార్యకలాపాలు పాల్పడటం, దేశ ద్రోహపూరిత ఆ తిరుగుబాటు చర్యలను రెచ్చగొట్టడం వంటి తీవ్రమైన ఆరోపణలు చేశారని ఇన్ని సెక్షన్లు ఆయన మీద వచ్చిన పరిస్థితి అయితే ఉంది. అయితే పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసిన పోలీసులు రిమాండ్ రిపోర్ట్ అయితే రెడీ చేశారు. దాదాపు మరికొద్దిసేపట్లో శ్రావణ్ ను ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి అక్కడ వైద్య పరీక్షలు నిర్వహించి అనంతరం సాయంత్రం మజిస్ట్రేట్ ముందు హాజరుపరిచే అవకాశాలు కనపడతా ఉన్న ఆ పరిస్థితి అయితే ఉంది. సందీప్, థ్యాంక్ యూ నాగేశ్వరరావు.